ఈ దాసుని నుండి నీ మొగమును మరుగు చేసి కొనకుము. నేను ఆపదలో చిక్కితిని కనుక శీఘ్రమే నాకు ఉత్తరమిమ్ము. 69వ కీర్తన 17వ వచనము. ఈరోజు తల్లి తిరుసభ సామాన్యకాల 12వ ఆదివారాన్ని జరుపుకుంటుంది. దైవాచన సంవత్సరం ప్రకారం ఇది మొదటి సంవత్సరం కాబట్టి సువిశేష భాగాలు ఆదివారం రోజున సాధారణంగా మత్తయి సువార్త నుండి తీసుకొనబడతాయి. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల యొక్క నేపథ్యాన్ని మనం గమనిస్తే, మొదటి పట్టణము ఇర్మియా ప్రవక్త గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనకి ఇవ్వబడింది. ఇర్మియా ప్రవక్త దక్షిణ దేశమైనటువంటి యోధా రాజ్యానికి పంపబడినటువంటి ఒక ప్రవక్త. క్రీస్తు పూర్వము 627 సంవత్సరం నుండి 880 సంవత్సరం వరకు 40 సంవత్సరాల పాటు అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తాను దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించాడు. దేవుడు తనకిచ్చినటువంటి సందేశం చాలా వివాదాస్పదమైంది. తిరస్కారానికి గురవటం మాత్రమే కాకుండా తాను కూడా హింసించబడాల్సినటువంటి సందేశాన్ని దేవుడు తనకిచ్చారు. అదే రాబోతున్నటువంటి దేవుని యొక్క శిక్షను గురించి, ప్రజలు వాళ్ళ పద్ధతుల్ని, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని సరిచేసుకోకపోతే ప్రవాసము తప్పదు అనేటువంటి సందేశాన్ని ఇర్మియా ప్రవక్త ప్రకటించాడు. కానీ సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రవక్తలు, రాజులు, అర్చకులు అందరూ నిరాకరించి తిరస్కరించినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ఈరోజు మొదటి పఠనం జరిగేటువంటి సందర్భం ఏంటి అంటే, పషూరు అనేటువంటి ఒక అర్చకుడు ఇర్మియా ప్రవక్తను బంధించి ఆ తర్వాత విడిచిపెడతాడు. ఈ సంఘటన జరిగిన తరువాత ఇర్మియా ప్రవక్త యొక్క స్పందన, తను చెప్పేటువంటి మాటలు ఈరోజు మొదటి పఠనం. ఇందులో తన పరిస్థితిని గురించి యావే దేవునికి విన్నవించుకుంటూనే దేవుని మీద ఒక నమ్మకాన్ని ప్రదర్శిస్తాడు. ఈరోజు పట్టణంలో ఆఖరి వచనం 13వ వచనంలో, మీరు ప్రభువును కీర్తించి స్తుతింపుడు, ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును అని ఒక నమ్మకంతో ఈరోజు మొదటి పట్టణం ముగుస్తుంది. ఈరోజు భక్తి కీర్తనగా 69వ కీర్తన మనకు ఇవ్వబడింది. మొదటి పట్టణంలో ప్రవక్త ఎలాంటి తీరులో మాట్లాడాడో కీర్తనాకారుడు కూడా దాదాపు అలాంటి మాటలనే ఉపయోగిస్తూ అదే రీతిలో మాట్లాడతారు. కానీ ఈ రెండిటి మధ్య ఒక వ్యత్యాసం ఉంది. మొదటి పట్టణము ప్రవాసానికి ముందు జరిగితే, భక్తి కీర్తన ప్రవాస సమయంలోనే అన్యుల మధ్య జీవిస్తున్నటువంటి ఒక యూదుని యొక్క ప్రార్థనగా మనకు కనిపిస్తుంది. చివరన ఎందుకు ఈ ప్రార్థన చేయాల్సి వస్తుందో అనే దానికి సమాధానం 35వ వచనంలో మనకు కనిపిస్తుంది. దేవుడు సియోనును రక్షించునుగాక, యోధా పట్టణములను పునర్నిర్మించును, ప్రభు సేవకులు సియోనున వసించి భూమిని స్వాధీనము చేసుకుందురు. అంటే ప్రవాసం ముగిసిపోతుంది, మరలా యెరూషలేము తిరిగి మాకు దక్కుతుంది, మేము మళ్ళా మా సొంత భూమికి, వాగ్దాన భూమికి మేము వెళ్ళగలుగుతామనేటువంటి నమ్మకంతో ఈ భక్తి కీర్తన కూడా ముగుస్తుంది. ఈనాటి రెండవ పఠనంగా మనకి ఇవ్వబడింది పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇది ప్రత్యక్షంగా మొదటి పట్టణానికి భక్తి కీర్తనకి సంబంధించింది కాకపోయినా ఓ సంఘం విశ్వాసంలో ఎలా ఎదగాలి అనే దాని గురించి మాట్లాడుతూ, మానవ జీవితంలోనికి మరణం ఎలా ఒక వ్యక్తి ఆదాము నుండి ఎలా ప్రవేశించిందో అలానే మనకు రక్షణ కూడా ఒకే వ్యక్తి అయినటువంటి క్రీస్తు ప్రభువు నుండి మనకు లభిస్తుంది అని పౌలు గారు చెప్తున్నారు. ఆఖరు వచనం 15వ వచనంలో పౌలు గారు ఇలా అంటున్నారు, దేవుని కృపావరం పాపం లాంటిది కాదు. పాపం అనేది మనిషి జీవితంలో ఉందనేది నిజమే, కానీ దానికంటే శక్తివంతమైనటువంటి కృపను దేవుడు క్రీస్తు ద్వారా మనకు ప్రసాదిస్తూ ఉన్నారు అనేటువంటి ధైర్యాన్ని రోమా పౌరులకు పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. చివరిగా ఈనాటి సువిశేషము మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుండి 33వ వచనం వరకు మనకి ఇవ్వబడింది. ఇదే 10వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది, యేసుక్రీస్తు 12 మంది అపోస్తులను ఎన్నుకోవటం, వాళ్ళకి దుష్ట శక్తులను పారద్రోలేటువంటి శక్తిని, వ్యాధి బాధలను నయం చేసేటువంటి స్వస్థత అనుగ్రహాన్ని వారికి ఇవ్వటం మనం చూస్తాం. ఆ తరువాత యేసుక్రీస్తు వాళ్ళకి ఇచ్చేటువంటి సందేశంలోనే వేద ప్రచారం గురించి,
వాళ్ళు సువార్తను ప్రకటించేటప్పుడు వాళ్ళ జీవిత విధానం ఎలా ఉండాలి, వాళ్ళకి ఎదురయ్యేటువంటి హింసలు ఎలా ఉంటాయో వాళ్ళకి వివరిస్తూ చివరన యేసుక్రీస్తు అనేటువంటి మాట, ఇంటి యజమానుడే బెల్జెబూలు అని పిలువబడుతున్నారంటే ఇంకా ఇంటిలో ఉన్న వారిని ఇంకెంత హీనంగా పిలుస్తారో అని యేసుక్రీస్తు చెప్తారు. దాని తరువాత వచ్చేది ఈరోజు సువిశేష భాగం. హింసలు, నిరాకరణ, అవమానము, వీటన్నిటి తరువాత యేసుక్రీస్తు వాళ్ళకి చెప్పేటువంటి మాట, కాబట్టి మీరు మనుష్యులకు భయపడకుడు. ఇది యేసుక్రీస్తు ఒక వ్యక్తిగా ఇచ్చేటువంటి ఒక అభయం కాదు, ఒక దేవునిగా ఇచ్చేటువంటి ఒక అభయం. పాత నిబంధనలో భయపడకుడు అనేటువంటి మాట దేవుని నోట నుండి పదే పదే మనం వింటూ ఉంటాం. నూతన నిబంధనలో ఆ అభయాన్ని యేసుక్రీస్తు ఇవ్వటం ద్వారా తాను దేవుని యొక్క స్థానంలో శిష్యులతో మాట్లాడుతున్నారు. భయపడకండి అని వాళ్ళకు చెబుతూనే ఎందుకు భయపడవలసిన అవసరం లేదో వివరించి ఆ తరువాత ప్రజలందరి ఎదుట యేసుక్రీస్తుకు వాళ్ళు సాక్షులుగా నిలబడాలి అనేటువంటి పిలుపును యేసుక్రీస్తు వారికిస్తారు. ఈనాటి మన వాక్య ధ్యానానికి 3 అంశాలను మనం ఎంచుకోవచ్చు. వీటికి మూలం యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటే, భయపడకుము అనేటువంటి మాట. ఎవరికి మనం భయపడకూడదు, ఎవరికి భయపడాలి అనేవే ఈనాటి మన ధ్యానాంశాలు. మొదటి అంశం, మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అంటే వ్యక్తులకు. రెండవ అంశం, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అంటే శక్తులకి. మూడవ అంశం, మనం ఎవరికి భయపడవలసిన అవసరం ఉంది అంటే నిత్యుడగు దేవునికి. మొదటి ధ్యానాంశము వ్యక్తులకు. ఈరోజు సువిశేషంలో మొదటి వచనం, కాబట్టి మనుషులకు భయపడకుడు. మనుషులకు భయపడాల్సినటువంటి స్థితిలో మొదటి పట్టణంలో మనం యిర్మీయా ప్రవక్తను చూస్తాం. దేవుని ప్రవక్తగా తాను జీవించేటువంటి జీవితంలో తనకు 2 రకాల సమస్యలు ఎదురవుతాయి. మొదటిది అంతర్గతంగా తనలో తాను అనుభవించేటువంటి ఒక స్థితి. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ప్రవచనాన్ని నేను ప్రకటించటం వల్ల నాకు హింసలు, నిరాకరణ, అవమానము ఇవి తప్ప నాకు ఒరిగేదేముంది అనేటువంటి ఒక అంతర్గత కలహానికి, ఒక నిరాశ నిస్పృహకి యిర్మీయా ప్రవక్త లోనవుతాడు. ఈ బాధలో నేను పుట్టకపోయినా బాగుండేదని తనను తాను శపించుకునేంత బాధకు తను లోనవుతాడు. కానీ ప్రకటించకుండా ఉండగలనా అంటే అది నా ఎముకల్లో ఉండిపోతుంది, నేను ప్రకటించకుండా ఉండలేకపోతున్నాను అని అంటాడు. ఇది తనకెదురయ్యేటువంటి మొదటి కష్టం. దేవుని మాట ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం జీవించాలని తపన పడే ప్రతి వ్యక్తికి ఈనాటికి ఎదురయ్యేటువంటి ఒక సమస్య ఇది. దీనివల్ల నేను ఇబ్బంది పడటం తప్ప ఏంటి నాకు దీని నుండి లభించేది, కనీసం ఒక ఓదార్పే లేదే అనేటువంటి ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక నిరాశ ఇది. తనకెదురయ్యేటువంటి రెండవ కష్టం తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా. ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి ప్రస్తావించాలి, పషూరు. ప్రారంభంలో పట్టణాల యొక్క నేపథ్యం గురించి మాట్లాడినప్పుడు యిర్మీయా ప్రవక్తని ఈ అర్చకుడు బంధించి ఆ తర్వాత విడిచిపెడతాడు అని ప్రారంభంలో మనం చెప్పుకున్నాం. ఈరోజు మొదటి పట్టణానికి ముందు భాగం అంటే 20వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే అక్కడ యిర్మీయా ప్రవక్త పషూరుతో మాట్లాడుతూ, దేవుడు నీకు పషూరు అని పేరు పెట్టలేదు, దానికి బదులుగా దేవుడు నీకేం పేరు పెడుతూ ఉన్నాడు అంటే హీబ్రూ భాషలో మగోర్ మిస్సవీవ్. బైబిల్లో ఈ పేరు పైన ఒక సంఖ్య ఉంటుంది, కింద చూస్తే ఎల్ల ఎడల భయము అని ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి ఒక విషయమే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైనా వ్యక్తి లేదా ఏదైనా ఒక ప్రదేశానికి ఇంకొక పేరు పెడుతున్నారంటే దాని వెనక ఒక బలమైనటువంటి కారణం కానీ లోతైనటువంటి అర్థం కానీ ఉంటాయి. హిబ్రూ భాషా నిపుణుల ప్రకారం పషూరు అనేటువంటి పేరుకి ఒక అర్థం అంతా స్వేచ్ఛ అని. ఈ పేరు, దాని తాలూకు అర్థము కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాదు, అప్పటి పరిస్థితులను కూడా ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త కాలంలో తనకు ప్రత్యర్థులు ఎవరు అంటే కపట ప్రవక్తలు. ఏం చేసేవాళ్ళు ఈ కపట ప్రవక్తలు? యిర్మీయా ప్రవక్త చెప్పేటువంటి సందేశం కఠినంగా,
ఖండించేదిగా, వారించేదిగా ఉంటుంది కాబట్టి దానికి బదులుగా వీళ్ళు తీయటి మాటలు చెబుతూ మీకేమీ కాదు, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, దేవుడు మిమ్మల్ని శిక్షించడు, ఎలాంటి ప్రమాదము ప్రవాసము ఇవేమీ కూడా రావు అని ఇలాంటి తీయని మాటలతో వాళ్ళని ప్రలోభ పెడుతూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో కాకుండా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఎవరికైతే దేవుని యొక్క మాటను చెప్పాలో వాళ్ళను తృప్తిపరచడానికి చెప్పేటువంటి మాటలు. ఇలాంటి కపట ప్రవక్తలందరికీ ఒక ప్రతినిధిలా లేదా ఒక నమూనాలా మనం పశువులను భావించవచ్చు. ఈ నేపథ్యంలో మనం 3వ వచనాన్ని చదివితే, ప్రభువు నీకు పశువురు అని పేరు పెట్టలేదు, మగోర్ని సబు అని పేరు పెట్టెను. ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేడు నిన్ను చూచి నీవే భయపడునట్లు చేయుదును, నీ మిత్రులు కూడా నిన్ను చూచి భయపడుదురు. పశువురు అంటే అంతటా స్వేచ్ఛ, ఇష్టం వచ్చినట్టు ఒకలాంటి విచ్చలవిడితనం అనేటువంటి అర్థంతో పశువురు అనే మాటను మనం చూస్తే, మగోర్ మిసవీవ్ అంటే అన్ని వైపులా భయము, భీతి. దైవ భయము ఒక మనిషిలో లేకపోతే మనుషుల్ని తృప్తిపరుస్తూ వాళ్ళకి ప్రీతిపాత్రంగా జీవించేవాడిలో భయం ఎలా పుడుతుంది అంటే, తనను చూచి తానే భయపడేటువంటి స్థితిలో ఏదో ఒక రోజు తనను చూచి చుట్టుప్రక్క ఉన్న వాళ్ళందరూ భయపడేటువంటి స్థితిలో తను ఉండబోతూ ఉన్నాడు అని దేవుడు వారిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు కేవలం పాత నిబంధనలో ఇర్మియా ప్రవక్త యొక్క కాలంలో మాత్రమే కాదు, యేసుక్రీస్తు కాలంలో మాత్రమే కాదు, ఆ తరువాత శిష్యులు, శ్రీసభ వ్యాప్తి ఆ పరిస్థితుల్లోనే కాదు, ఈ రోజుకి కూడా దేవుణ్ణి కాకుండా మనుషులను తృప్తిపరిచేటువంటి రీతిలో వాక్యాన్ని బోధించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ప్రసంగించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో మనకు తరచుగా వినిపించేటువంటి ఒక మాట ద ప్రాస్పెరిటీ గాస్పెల్. అంటే సువిశేషాన్ని ప్రకటించేటువంటి పాస్టర్లు కానీ సువార్థికులు కానీ ఎలా బోధిస్తారంటే, ఐశ్వర్యము, ఆస్తి ఇవే సువిశేషం బోధిస్తుంది అనేలా, లేదా మీరు దేవాలయానికి వస్తే దేవుడు మీకు ఆస్తిని, ఐశ్వర్యాన్ని రెట్టింపుగా ఇస్తాడని కేవలం దాన్నే కేంద్రంగా చేసుకుని బోధించటం. ఇర్మియా ప్రవక్తకైనా, యేసుక్రీస్తుకైనా, శిష్యులు, అపోస్తులు, ఆ తరువాత సువార్తను ప్రకటించినటువంటి వందలాది మంది పునీతులు, వాళ్ళందరికీ ఈరోజు మనకి ఎదురయ్యేటువంటి ఒక సవాల్ ఇదే. దేవుణ్ణి కాకుండా మనుషులను తృప్తిపరిచేలాగా, మనుషుల ఆమోదాన్ని మనం పొందేలా మనం జీవించేటువంటి ప్రయత్నం చేయటం. ఇటువంటి వాళ్ళలా మనం కూడా మారిపోవటం ఓ ప్రమాదం అయితే, వాళ్ళను చూసి భయపడటం అసలైనటువంటి ప్రమాదం. ఎందుకంటే భయం నుండి లొంగిపోవటం అనేది మొదలవుతుంది. భయం నుండి మనల్ని మనం మార్చుకుంటూ వాళ్ళకు అనుకూలంగా జీవించటం అనేది మొదలవుతుంది. అందుకే యేసుక్రీస్తు వ్యక్తులకు భయపడొద్దని చెప్తూ ఉన్నారు. 2వ ధ్యానాంశము, మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అంటే శక్తులకి భయపడవలసిన అవసరం లేదు. ఈనాటి సువిశేషంలో 28వ వచనంలో యేసుక్రీస్తులు అంటూ ఉన్నారు, శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడరాదు, ఆత్మను శరీరమును కూడా నరక కోపమున నాశనము చేయగల వానికి ఎక్కువగా భయపడుడు. ఈ వచనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో చాలామంది ఆత్మను కూడా నాశనం చేయగలిగే శక్తి ఉన్నది ఎవరికి అంటే సాతానుకు, కాబట్టి మనం సాతానుకు భయపడాలి అని అంటూ ఉంటారు. కానీ సాతానుకు కానీ వేరే ఏ ఇతర శక్తికైనా కానీ ఆత్మ మీద ఎలాంటి అధికారం కానీ, ఆత్మను నాశనము చేయగలిగేటువంటి శక్తి కానీ ఎవరికీ లేదు. కానీ శ్రీసభ యొక్క బోధన ప్రకారం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని చేరుకోవడానికి, మన రక్షణకు అడ్డుపడేటువంటి శత్రువులు లేదా శక్తులు 3. 1 మన శరీరము, 2 ప్రపంచము, 3 సాతాను. పునీత అగస్టిన్ గారు కానీ, పునీత థామస్ అక్వినస్ గారు కానీ వీటి గురించి మాట్లాడుతూ, ఇవి కేవలం ప్రాపంచికమైనటువంటివే అయినా వీటి యొక్క శక్తి మనల్ని బలహీనపరిచేంతగా, మనల్ని కృంగదీసేంత శక్తి కలిగిన వాటిగా వాళ్ళు పేర్కొంటూ ఉంటారు. ఎందుకు మనం వీటికి భయపడవలసిన అవసరం లేదు అంటే, శ్రీసభ యొక్క బోధన ప్రకారం, సత్యోపదేశ సంక్షేమం 363వ సంఖ్య ప్రకారం, మనిషి కేవలం కనిపించేటువంటి శరీరం మాత్రమే కాదు,
ఆత్మ శరీరం అనేటువంటి రెండూ కలిసినటువంటి, రెండూ కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని శ్రీసభ పేర్కొంటుంది. దీనికి బలం చేకూర్చడానికి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం గురించి ప్రస్తావిస్తుంది. అతని ప్రబోధమును విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ దినమున రమారమి 3,000 మంది చేర్చబడిరి. మూల భాషలో 3,000 మంది అని చెప్పడానికి గ్రీకు భాషలో ప్స్యూకే అనేటువంటి మాట ఉపయోగించబడుతుంది. ఇంగ్లీష్లో సైకాలజీ లేదా సైకియాట్రీ, సైకో అనాలిసిస్ ఇలాంటి పదాలన్నీ గ్రీకు భాషలోని ఈ ప్స్యూకే అనేటువంటి మాట నుండి వచ్చాయి. ఈ పదానికి అర్థం ఆత్మ లేదా జీవము అనేటువంటి అర్థం. అంటే పెంతెకోస్తు రోజున 3,000 ఆత్మలు చేర్చబడ్డాయి. మనిషి కేవలం శరీరం మాత్రమే కాదు, ఆత్మ తనకు జీవాన్ని ఇచ్చేది, ఆ ఆత్మ దేవుని నుండి వచ్చింది అనేటువంటి అర్థం దీనికి ఆధారం. అందుకే దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనందరము ఆత్మను కలిగి ఉన్నాము. ఆ ఆత్మను ఈ శక్తుల నుండి రక్షించటం ఎంత ముఖ్యమో, వాటికి భయపడకుండా దేవుని మీద ఆధారపడటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి జ్ఞానస్నానం పొందే ప్రతి బిడ్డను అడిగేటువంటి ప్రశ్న, మీరు పిశాచమును దాని క్రియలను త్యజించుచున్నారా అని. మనం సాతానుకు కానీ ఏ శక్తికి కూడా భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడవలసిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. అంతకంటే ముఖ్యంగా దానికి దూరంగా దాన్ని త్యజించి విడిచిపెట్టవలసిన అవసరం ఇంకా ఎక్కువగా ఉంది. దీనికి కేవలం విశ్వాసం మాత్రమే సరిపోదు. దాన్ని ప్రతిబింబించేటువంటి, దానికి అద్దం పట్టేటువంటి విశ్వాసవంతమైనటువంటి జీవితం కూడా కావాలి. ఈ భావన బోధనతో ఏకీభవించినటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్. తాను ప్రొటెస్టెంట్ విప్లవాన్ని రేకెత్తించినప్పుడు తనకు అత్యంత ఇష్టమైనటువంటి పౌలు గారి లేఖ, తాను శ్రీసభ నుండి పూర్తిగా విడిపోవడానికి ఆధారంగా చేసుకున్నటువంటి లేఖ రోమీలకు రాసినటువంటి లేఖ. ఇది కేవలం మార్టిన్ లూథర్కు మాత్రమే కాదు, కథోలికేతరులకు, అలాగే ఇతర సంఘాలకు చెందినటువంటి ప్రొటెస్టెంట్ వాళ్ళందరికీ కూడా పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ చాలా ప్రీతిపాత్రంగా ఉంటుంది. మార్టిన్ లూథర్ తన మిత్రుడైనటువంటి ఫిలిప్ మెలాంక్తోన్ అనేటువంటి ఒక వ్యక్తికి రాసేటువంటి ఉత్తరంలో ఆయన ఇలా రాశారు: నువ్వు ఇప్పటికే పాపంలో జీవిస్తూ ఉన్నావు, కావాలంటే ఇంకా ఎక్కువ వెచ్చలవిడిగా నువ్వు ఇదే పాపం చెయ్యి, అయినా కూడా చివరికి నీ విశ్వాసం మాత్రమే నిన్ను రక్షిస్తుంది. దానికోసం నువ్వేమీ పుణ్యకార్యాలు చేయవలసిన అవసరం లేదు, నువ్వు కేవలం దేవుణ్ణి నమ్మితే చాలు అని రాశారు. అలా అని ఈ లేఖ ఉద్దేశం పాపం చేయమని మార్టిన్ లూథర్ తనను ప్రేరేపిస్తున్నట్టు కాదు. కానీ ఆధ్యాత్మికంగా ఇలాంటి భావనలు చాలా ప్రమాదకరమైనవి. ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోవడానికి, వక్రీకరించి ఇంకా ఎక్కువ పాపం చేయడానికి చాలా ప్రమాదకరం. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా స్వయంగా రోమీలకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అంటారు: కనుక మనము ఏమి చెప్పుదము, దైవానుగ్రహము అధికముగుటకు గాను మనము పాపమున జీవింపవలెను అని చెప్పుదమా అని అంటారు. అంటే మనం ఎంత పాపాత్ములమైనా కానీ కృప మనల్ని కాపాడుతుంది అంటే మనం ఇంకెంత పాపం చేసినా పర్వాలేదని అర్థమా అంటే కాదు అని. ఆధ్యాత్మికంగా ఏ శక్తికి మనం భయపడవలసిన అవసరం లేదు, కానీ వాటికి వ్యతిరేకంగా మనం పోరాడాలి అంటే మాత్రం మనకి సాయపడేవి దివ్య సంస్కారాలు, దివ్య సత్ప్రసాదము, మన విశ్వాసాన్ని మనం అవలంబించేటువంటి విధానం, ఇవే మనల్ని రక్షిస్తాయి. ఈనాటి 3వ ధ్యానాంశము, మనము ఎవరికి భయపడాలి? ఆత్మను కూడా నాశనము చేయగలిగే వానికి మాత్రమే మనం భయపడాలి. ఈ సందర్భంలో భయము అంటే మనం ఇతర వ్యక్తుల గురించో లేదా మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేటువంటి విషయం గురించో మనకు కలిగేటువంటి భావన కాదు. ఇది దైవ భయం. ఈ భయం ఎలాంటిది అంటే, ఎక్కడ మనం దేవునికి వ్యతిరేకంగా జీవితాన్ని జీవిస్తామో దానివల్ల దేవునితో మనకు ఉండేటువంటి సాంగత్యాన్ని మనం ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అనేటువంటి భయం. దానిలో క్రమంగా మనం దేవుని శిక్షకు, కోపానికి గురవుతామేమో అనేటువంటి భయం. దీని తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ యేసుక్రీస్తు ఇస్తూ ఉంటారు. దేవుని దృష్టిలో మనకు ఉన్నటువంటి విలువ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క కాసుతో 2 పిచ్చుకలు వస్తాయి కదా,
కానీ తండ్రి యొక్క ఆజ్ఞ లేకుండా ఏ ఒక్కటి కూడా నేలకు ఒరగదు. అలానే మీ తలపై ఉన్నటువంటి వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి అని చెబుతున్నారు. ఇంగ్లీష్లో మైక్రో డీటెయిల్ అని అంటారు. అంటే సూక్ష్మంగా ప్రతి చిన్నదాన్ని కూడా గమనించటం. దేవుని ప్రణాళికలో అత్యంత చిన్నదైనటువంటి దానికి కూడా ఎంత గొప్ప విలువ ఉంటుందో, దేవుడు దాన్ని కూడా ఎలా పరిగణలోకి తీసుకుంటారో, ఏది కూడా పొరపాటున బై ఛాన్స్ అదేదో అలా జరిగింది అని కాకుండా ప్రతి దాన్ని ఉద్దేశపూర్వకంగా దేవుడు ఎలా రూపొందించారని చెప్పడానికి యేసుక్రీస్తు ఈ ఉదాహరణలు ఇస్తారు. ఇప్పుడంటే కాలుష్యం వల్ల లేదా వాతావరణంలో మార్పుల వల్ల మా చిన్నతనంలో ఉండేటువంటి పిచ్చుకలన్నీ చచ్చిపోయాయి. పొలాలు ఉన్న దగ్గర, ధాన్యం ఎక్కువగా దొరికేటువంటి దగ్గర ఎక్కువగా ఈ పిచ్చుకలు ఇదివరకు ఉండేవి. యేసుక్రీస్తు కాలంలో 2 పిచ్చుకలు ఒక్క కాసు అంటూ ఉన్నారు. ఆ కాలంలో రోజుకి కూలి 1 దినారం. 1 దినారంలో 6వ వంతు ఈ కాసు అనేది. అంటే ఓ గంట సేపు పని, అంతే దాని విలువ. అంత తక్కువ విలువ ఉన్నటువంటి వాటికి కూడా దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అని యేసుక్రీస్తు మాటల్లో మనకు అర్థమవుతుంది. దేవుని ప్రణాళికలో పిచ్చుకలకి తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు కూడా లెక్కించబడేంతగా దేవుని ప్రణాళికలో వాటి విలువ ఉంటే, దేవుని రూపంలో సృష్టించబడిన వాళ్ళం, ఆత్మ వసగబడిన వాళ్ళం, మన విలువ దేవుని దృష్టిలో ఇంకెంతగా ఉంటుందనేది మనకు చెప్పేది ఈ ఉదాహరణ. వ్యక్తులకి, మనుషులకి మనం భయపడకుండా ఉండాలన్నా, శక్తులకి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలన్నా, దేవుని దృష్టిలో మనం ఎంత విలువ కలిగిన వాళ్ళమో, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఇవి మనం తెలుసుకుంటే అవి 2 సాధ్యపడతాయి. ఎందుకంటే ఈ భయం కేవలం శిక్షకు గురవుతామేమో లేదా నరకానికి వెళ్ళిపోతామనేటువంటి భయం మాత్రమే కాదు, మనం పరలోకాన్ని కోల్పోతాం అనేది కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే నరకం అంటే అగ్ని, సాతాను ఇవి కాదు. దేవుడు లేకపోవటం, దేవునికి దూరంగా ఉండాల్సి రావటం, అది నరకం. అందుకు మనం దేవునికి భయపడతాం. అందుకు మనం దేవుణ్ణి ఎక్కడ మన పాపంతో దేవుని నిరాశపరుస్తామేమోనని దానికోసం మనం భయపడతాం. భయపడకుండా ఉండటం గురించి, దేవుని దృష్టిలో మన విలువ గురించి మాట్లాడిన క్రీస్తు ప్రభు ఆఖరున్న సాక్ష్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజల ఎదుట నన్ను అంగీకరించు వానిని తండ్రి సమక్షమున నేను కూడా అంగీకరిస్తానంటున్నారు. యేసుక్రీస్తు ఈ మాటలు పలికే సమయానికి ప్రజల ఎదుట అనేటువంటి మాట చాలా ముఖ్యమైంది. ఎందుకంటే మక్కబీల యొక్క విప్లవం, అన్యులు పెట్టేటువంటి హింసని, మారణహోమాన్ని, చివరికి చావును కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి కట్టుబడి జీవించినటువంటి సాక్ష్యం పలికింది మక్కబీయులు. అంతేకాదు యూదుల యొక్క సమాజంలో బహిరంగ సాక్ష్యం అనేది చాలా ముఖ్యమైనది. ఉదాహరణకి నా తరపున నేను ఒక వ్యక్తిని సాక్షిగా తీసుకుని వస్తూ ఉన్నాను అంటే, నేను చెబుతుంది నిజమా అబద్ధమా, నాకు న్యాయం జరుగుతుందా జరగదా, వీటన్నిటికీ కూడా సమాధానం సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తి యొక్క మాట మీద ఆధారపడుతుంది. కాబట్టి నా తరపున నేను ఎవరిని సాక్షిగా తీసుకుని వస్తాను అంటే, నాకు ఎవరి మీద నమ్మకం ఉంటుందో, ఎవరి మాటకి విలువ ఉంటుంది అని నేను అనుకుంటానో వాళ్ళని తీసుకొని వస్తాను. అలాంటి వ్యక్తి ప్రజలందరి ముందు నన్ను నిరాకరిస్తే, నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే, వాళ్ళందరి ముందు నేను కేవలం ఓడిపోవటం మాత్రమే కాదు, నేను చెప్పేటువంటి మాట వీటన్నిటికీ కూడా విలువ లేకుండా పోతుంది. అందుకు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, ప్రజల ఎదుట ఒకవేళ మీరు నాకు సాక్ష్యం పలకలేకపోతే నేనేం చేయాల్సి వస్తుంది అంటే, తండ్రి సమక్షంలో నేను మిమ్మల్ని నిరాకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు. నిజానికి ఈ రెండిటికి సమానత్వం లేదు. ఎందుకంటే 10 మంది ముందు మనం గర్వముగా నేను యేసుక్రీస్తు యొక్క శిష్యుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి అనే రీతిగా మనం జీవించలేకపోతే దేవునికి ఎలాంటి నష్టం లేదు. కానీ యేసుక్రీస్తు తండ్రి సమక్షంలో మనల్ని నిరాకరిస్తే, మనల్ని తిరస్కరిస్తే అది మన రక్షణకే ప్రమాదం. ఎందుకంటే మనం చెప్పేటువంటి దివ్య కారుణ్య జపమాలలో కూడా
యేసునాథుని యొక్క బాధాకరమైన శ్రమలను చూచి మా మీద, ప్రపంచ మానవాళి మీద దయగానుండండి, కృపగానుండండి అని మనం అడుగుతాం. అసలు మన కృప, మన క్షమ, మన రక్షణ ఇవన్నీ మనకు లభించేది యేసుక్రీస్తు ద్వారా. అటువంటిది యేసుక్రీస్తే మనల్ని తిరస్కరిస్తే ఏ వ్యక్తికైనా ఎంతకంటే విషాదకరమైనటువంటి ముగింపు ఇంకొకటి ఉండదు. ఈ ఆదివారం నాడు ఈ వాక్య ధ్యానాంశాన్ని మనం అన్వయించుకుంటూ మనుషులకు, ప్రపంచానికి, సాతాను శక్తులకి మనం భయపడకుండా ఉండాలి అంటే దేవుని దృష్టిలో మన విలువ ఏంటో మనం తెలుసుకుని దానిని బట్టి మనం దేవునికి అనుకూలంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించే కృపను ఆ ప్రభు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.